గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మేము అష్టలక్ష్మి టెంపుల్ ఇంకా వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం. వీఆర్ గోయింగ్. సో మీరు కూడా మాతో దర్శనం చేసుకోండి. మా మమ్మీ హాయ్ హాయ్ చెప్పా హాయ్ చెప్పండి. హాయ్. టెంపుల్కి వచ్చినాం గాయస్. ఇవాళ ఫ్రైడే కాబట్టి క్లోజ్ అయిందని చెప్పేసి రాలేదు చూడండి. క్లోజ్ అయిందని చెప్పేసి 11 రోజు రెస్టారెంట్కి ఇంకా పీవీఆర్కి తిరిగేసి వచ్చినాను చూడండి. షో మై. సో ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. అక్కడ గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం కార్ పార్కింగ్స్ ఉన్నాయన్నమాట. సో దర్శనం చేసుకొని వస్తాం. ఇఫ్ పాసిబుల్ అమ్మవారిని కూడా వీడియో తీస్తాం. తీయనియారు, చూడాలి. డాడీ డాడీ ఉరుకుతూనే ఉన్నాడు. మా డాడీ మా మమ్మీ గుడికి సాగర్ ఫ్రెండ్స్ ఇనరిగా అన్నట్టుంటుంది. పొట్టి పిల్ల. ఓకే బాయ్. అయితే కొత్తపేటలో ఉంటుంది. ఎవరైతే విజిట్ చేయలేదో ఇంతవరకు రండి, వచ్చేయండి, దర్శనం చేసుకోండి. బాగుంటుంది. ఏది అనుకుంటే అది నెరవేరుతుంది అనమాట. అండ్ ఇక మేమైతే కార్లోనే ఇప్పేసి వచ్చినాం చెప్పులు. అక్కడ కొంటున్నాడు డాడీ వాళ్ళు. దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ నాకు అయినంత వరకు క్లిప్స్ ఏమంటారు, ఒక క్లిప్ ఇట్లా తీసిన, చూసి దర్శించుకోండి. అండ్ నిమ్మకాయ. మమ్మీ డాడీ హనీ ముందు వెళ్తున్నారు, వాళ్ళని కూడా తీస్తాగండి. ఏది మా కారు, ఇదే మా కారు. ఏ గర్ల్ జరగండి అమ్మా, జరగండి. మీరెవరమ్మా అడ్డొస్తారు? ఓకే ఇది వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్ పోతున్నాం. మమ్మీ అయినారు వాళ్ళు బిజీ. ఎందుకు, దేనికి? ఇక్కడైతే జుట్టిలో పోసుకున్నామని చెప్పి వేసుకుంటేనే లోపలికి అమ్మవారి దగ్గరికి అలా ఉందంటే వితిన్ సెకండ్లో మనం జుట్టు అయితే అల్లుకున్నాం అనమాట. సో గర్ల్స్ వేసుకోవాలి కంపల్సరీ. ప్రసాదం మమ్మీ. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను అష్టలక్ష్మి టెంపుల్ కోసం మాత్రం పులిహోరని అసలు మిస్ కావద్దు. బాగుంటుంది పులిహోర, సూపర్ ఉంటుంది, ఫేవరెట్. ఇప్పుడు మేము అన్నదానంకి వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఇదంతా అన్నదానంకి. ఓ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికి ఎక్కడికో ఉంది.
దర్శనం అయిపోయింది. successfully అయిపోయింది. ఏ టెంపుల్కి వెళ్ళాం? అష్టలక్ష్మి టెంపుల్ సూపర్ ఉంది. అష్టలక్ష్ములతోటి పైన సెకండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా? ఇట్లా మధ్యలో ఎవరు వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అదే నారాయణ స్వామి ఉన్న తర్వాత పక్కనంతా అష్టలక్ష్ములు అంటారు. అది వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం కానీ చేయొద్దు అన్నారు. వీడియోస్ అస్సలు తీయడానికి No, పర్మిషన్ no, లేదు. no. ఈవెన్ మా జుట్టు కూడా మేము జుట్టు క్లచ్ పెట్టుకోమేనా నేను జుట్టు అల్లుకోమని చెప్పారు. లేకపోతే దర్శనం చేసుకోవడానికి లేదు అంటే కంపల్సరీ జుట్టు అయితే వేసుకున్నాం అనమాట. అదనమాట. జుట్టు వేసుకొని వెళ్ళండి గర్ల్స్ గుడికి. ఏ గుడికైనా సరే, ఓన్లీ అష్టలక్ష్మి టెంపుల్కి కాదు, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ జుట్టు మాత్రం కంపల్సరీ టై చేసుకొని వెళ్ళాలి. నేను ఇంటికి వచ్చి మేమైతే పులిహోర కొనుక్కున్నాము ప్రసాదం. అక్కడ అన్నదానంకి టికెట్స్ తీసుకున్నాం కానీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి వచ్చేసినాం. టికెట్స్ తీసుకొని టికెట్స్ వేరే వాళ్ళకి ఇచ్చినాం అనమాట. అండ్ ఇంకొకటి ఇప్పుడు డాడీ ఒకటి చెప్తా అన్నారు, మీరు కూడా అందరికీ విజ్ఞప్తి వినాలి మీరందరూ కూడా. సో గాయస్ నాకైతే స్పెట్స్ వచ్చినాయి అనమాట. కైసే హే సెట్ అయినాయా లేవా చెప్పాలి మీరే. అండ్ మా డాడీతో చెప్తా అన్నాడుగా, ఇప్పుడు చెప్తాడు, ఆగండి వెయిట్. చెప్పేమో చెప్తాను ఏంటి? వీడియో తీసాను. వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తే ఏమైందంటే, గట్టిగానా, వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ స్కానర్ లేదు. ఫోన్పే చేయాలన్నా ఇది చేయాలన్నా కానీ స్కానర్ లేదు. 500 రూపీస్ తీసుకెళ్తే చేంజ్ లేదంటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 100 రూపీస్ లాస్ట్ అట్లీస్ట్ 100 రూపీస్ ఇచ్చినా కానీ చేంజ్ లేదట అర్చన టికెట్కి. మన హిందూ దేవాలయాలల్లో ఇట్లా అర్చన కోసం అని చెప్పేసి ఒకవేళ చేసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎందుకంటే మన దగ్గర లిక్విడ్ క్యాష్ అయితే మనం తీసుకొని వెళ్ళలేం కదా. స్కానర్ పెడితే ఏంటంటే అది దానికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆ దేవాలయంలో మళ్ళీ ఎవరో చేసిరు అది అట్లా. ఓన్లీ క్యాషే. అది కూడా చేంజ్ ఉండాలి. 30 రూపీస్ కరెక్ట్గా తీసుకొని వెళ్ళాలి. అక్కడ అట్లా అయిపోయిందా? కొబ్బరికాయ కొనగా సెంటిమెంట్ కోసం కొబ్బరికాయ కొనండి కొట్టండి అంటాం కానీ అక్కడ గుళ్ళ కొట్టేది ఏమి ఉండదు. గుడి బయట తిరిగి ప్రదర్శన చేసుకొని దర్శనం చేసుకొని మొత్తం చేసుకొని వచ్చిన తర్వాత బయట కొబ్బరికాయ కొట్టి దేవుడి ముందు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. బయట నుంచి బయటికి ఇంటికి పట్టుకొని రావాలి. అటు నుంచి మళ్ళీ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాం. అష్టలక్ష్మి టెంపుల్ అక్కడ కూడా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్తే అష్టలక్ష్మి టెంపుల్లో కూడా అంతే. కొబ్బరికాయ మరి అంతే. ఎట్లా అంటే దోచుకోవడం మామూలుగా లేదు. మామూలు కొబ్బరికాయ 40 రూపాయలు 50 రూపాయలు పెట్టడమే ఎక్కువ. అలాంటిది 80 రూపాయలు 100 రూపాయల దాకా కొబ్బరికాయ టికెట్ కాదు కొబ్బరికాయకి. ప్లస్ ఆ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కొబ్బరికాయ దేవుని దాకా పోతుందా అంటే పోవట్లే. అది బయట కొట్టుకొని బయట నుంచి రావడం అది నచ్చలే. అదొకటి. అయినా చాలామంది అంటారు కదా మన గుళ్ళనే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓ చర్చిలు ఉన్నాయి, ఓ ముస్లిం దగ్గర అదేంటి దర్గాలల్లా అక్కడ ఉండే ఇట్లా ఇక్కడ 10 రూపాయలు ఇవ్వాలి, అక్కడ 20 రూపాయలు ఇవ్వాలి, ఇక్కడ 30 రూపాయలు ఇవ్వాలి, అట్లా ఏమి ఉండదు. ఓన్లీ మన దగ్గర మాత్రం ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఎందుకో ఏమో మనకు అర్థం కాదు. మనకి ఇష్టమై మనం వేస్తే పర్లేదు కానీ ఇట్లా చేయడం అనేది బాగాలేదు. మన దేవుడిని మనము డబ్బులు పెట్టుకొని వెళ్ళి మొక్కాల్సి వస్తుంది. అదేదో ఇంట్లో మొక్కోవచ్చు కదా. నైస్. ఇదన్నమాట. అంతేనా? అంతే. సో దీని ద్వారా ఏం చేయమంటావు? ఏం చేసేది ఏం లేదు. దేవుని చూడాలనిపించిందా వెళ్ళి మొక్కి రావాలి తప్ప కొబ్బరికాయలు అవి ఇవన్నీ ఏమి తీసుకోని అవసరం లేదు. ఒకవేళ మీకు కొట్టుకోవాలనిపిస్తే ఇంట్లో మీ పూజ మందిరంలో కొబ్బరికాయ కొట్టుకోండి అనేది నా ఉద్దేశం. ఇంతకీ దర్శనం ఎట్లా జరిగింది? దర్శనం బాగా జరిగింది. సూపర్. కానీ కొంచెం ఛాన్స్ ఇచ్చేది ఉంటే నేను అష్టలక్ష్మిల వీడియో తీసేదాన్ని కానీ అట్లా తీయనియలేదు. భక్తి అంతే, వీడియో తీయలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో తీయడానికి పోతున్నావా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ. చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ శివు వ్లాగ్స్. లాట్స్ ఆఫ్ లవ్. బై బై. బాయ్. నౌ ఈ వీడియో వచ్చేసి వితౌట్ అశ్విక టెంపుల్ డేట్.